రాజకీయాల్లో వారసత్వం అనేది సర్వసాధారణంగా కొనసాగుతుంటుంది. కానీ ఒక రాజకీయ పార్టీ పెట్టి ఆ తర్వాత ప్రభుత్వంలో ఉన్న ఒక రాజకీయ పార్టీ వారసత్వం ఎవరికి ఇవ్వబోతుంది? ఎందుకంటే అదే పార్టీ ఇప్పుడు అనేక కేసుల్లో అనేక వివాదాల్లో ఉంది. ఆ కుటుంబ సభ్యులు కూడా వారసత్వం గురించి అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి నుంచి ఎవరికి వారసత్వం కావాలి అనే ఒక అంశాన్ని ఆ కుటుంబం మొత్తం కూడా ఇప్పుడు రాజకీయం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో అతని రాజకీయ వారసత్వం ఎవరికి వస్తుంది? ప్రస్తుతం రాజకీయ వారసుడిగా చలామణి అవుతున్న జగన్క, లేదంటే వైఎస్ రాజారెడ్డి వారసుడిగా ఉన్నటువంటి రాజారెడ్డికి ఆ వారసత్వం వస్తుందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో సీనియర్ రాజకీయ విశ్లేషకులు కిలారి నాగార్జున గారు ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా వైఎస్ కుటుంబంలో జరుగుతున్నటువంటి వివాదం, అంటే గతంలో కూడా అనేక వివాదాలు జరిగినాయి. ఇప్పుడు అంతిమంగా వారసత్వం కోసం కూడా కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఆస్తులే కాదు, వారసత్వం కూడా మాకే రావాలనేది. అసలు ఎవరు వైఎస్ రాజకీయ వారసులు అంటారు? నిజంగా వారసత్వం తీసుకుంటే ఎలా ఉండాలి? దాంట్లోకి వెళ్ళబోయే ముందు కృష్ణ గారు, మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కనుక తీసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు వరకు రాజకీయం ఒక రకంగా నడిచింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయం పూర్తిగా మారిపోయింది. అంతకుముందు ఎంతోమంది ముఖ్యమంత్రులు చేసినప్పటికీ వాళ్ళకి ఒకటో అరో వారసులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళెవరూ అంతగా యాక్టివ్గా రాజకీయంలోకి ఉండటం కానీ రావటం కానీ అవినీతి చేయటం కానీ ఇంత అవినీతి చేయటానికి అవకాశం ఉందని కానీ చేసినటువంటి ఏ ముఖ్యమంత్రికి తెలియదు. ఒకటి అరా ఏ చెన్నారెడ్డి గారి మీదో వీళ్ళ మీదో కొంత అక్కడక్కడ ఉండేవి, కానీ అసలు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని నాకు బ్రతుకు తెరువు గడవటం కూడా కష్టంగా ఉంది, ఇల్లు అమ్ముకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అడిగినటువంటి రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు తిరగకుండానే ఎలాంటి స్థాయికి వెళ్ళారనేటువంటిది, ఆ కుటుంబం ఏ స్థాయికి వెళ్ళారనేటువంటిది మనకు తెలుసు. ఇదే రాజశేఖర రెడ్డి గారు ఏమి సంపాదించకుండా, ఏమి ఆస్తులు లేకుండా మామూలుగా ఒక సాదాసీదా రాజకీయ నాయకుడిగా ఉండుంటే వారసత్వం కోసం ఇంత ఫైట్ జరిగేది కాదు. ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు రాజకీయంకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే ఈయన ద్వారా వచ్చినటువంటి సీట్ల మూలానే కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి కీలకం అవటం మూలాన ఈయన ఏం చెప్తే అక్కడ ఢిల్లీలో జరిగింది. సో కాంగ్రెస్ పార్టీలో ప్రాంతీయ పార్టీ లాగా తయారయ్యారు రాజశేఖర రెడ్డి గారు. ఆయనకి తిరుగులేదు 5 సంవత్సరాలు. ఇలా జరుగుతోంది అవినీతిని ఎంతమంది సోనియా గాంధీ గారి దగ్గరికి చేరవేసినప్పటికీ కూడా ఆవిడకి వేరే ఆల్టర్నేటివ్ లేదు. అంటే మధ్యలో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలని, మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంపీలని చేసి కీలకమైనటువంటి పాత్ర చేశారు. చేసినప్పుడు ఏంటంటే అతన్ని కాదని ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కనుక రేవంత్ రెడ్డి గారిని ఎలా అయితే కాదనలేని పరిస్థితి వచ్చిందో తెలంగాణలో, ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు లేనటువంటి కాంగ్రెస్ను ఊహించుకోలేనటువంటి పరిస్థితి రావటం వలన ఈయన ఏం చేసినా, ఎలా చేసినా, ఏ పథకం ముసుగులో ఎంత దోచేసినా, జలయజ్ఞం పేరుని ఎంత దోచేసినా మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉండటమే కాకుండా రెండోసారి కూడా అదే రాజశేఖర రెడ్డి గారు తన ఫేస్ వాల్యూ తోటి అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. రాజశేఖర రెడ్డి అనేటువంటి వ్యక్తి తనుగా అవినీతి చేస్తున్నాడు అనేది కాకుండా బ్యాక్ డోర్ ద్వారా ఈ కొడుకు అనేటువంటి వ్యక్తిని మరి ఆయన ప్రయోగించాడో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది చెప్పడం ఏంటంటే ఆయనే చొరవ తీసుకొని మీరు ఉండండి నేను చూసుకుంటానని చెప్పేసి ఈ దోపిడీ అంతా చేశాడు అనేటువంటిది అందరికీ తెలిసింది. ఇది చరిత్ర. పాపం ఏదో ఒక రోజున పండుతుంది కాబట్టి ఎవరో శంకర్రావు గారి రూపంలో ఒక లెటర్ రాయటం, దాన్ని కోర్టు సీరియస్గా తీసుకోవటం, అది అక్కడ నుంచి తెలుగుదేశం వాళ్ళు ఇంప్లీడ్ అవటం, దాంట్లో 16 నెలలు జైలు చేయటం, ఇదంతా చరిత్ర. సార్ నాకు ఒక చిన్న డౌట్. ఒక రాజకీయ పార్టీ నడిపే ఒక సమర్థవంతమైన నాయకుడిగా అసలు రాజశేఖర రెడ్డి గారికే ఒక ఫ్యాక్షన్ లీడర్ను, లేకపోతే మోనార్క్ రాజకీయాలు నడుపుతారనో ఉంది. అలాంటి ఒక ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి తనకు తెలియకుండా తన కొడుకు అవినీతి చేస్తున్నాడు అనే వచ్చే ప్రచారం నిజమైద్దా? అంటే రాజశేఖర రెడ్డి గారిని దగ్గరగా చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఫ్యాక్షనిస్ట్ అంటారే కానీ
ఏ రోజు ఆయన కత్తి పట్టింది లేదు, ఏ రోజు ఆయన బాంబు వేసింది లేదు. రాజారెడ్డి అనేటువంటి ఒక క్రూరమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని కొడుకుగా ఆ ఫ్యాక్షన్ అనేటువంటిది వారసత్వంగా వచ్చిందే కానీ ఏ రోజు ఈ నెలలో ఒకరిని పొడిచింది లేదు, ఒకరిని చంపింది లేదు రాజశేఖర రెడ్డి గారు. దాని వరకు మనం అది ఆయనకు ఆపాదించడానికి లేదు. కానీ అంతే క్రూరమైనటువంటి మనస్తత్వాన్ని పుణికిపుచ్చుకొని, తాత బుద్ధులన్నీ పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి తండ్రిని కూడా ఒక సందర్భంలో మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడని చెప్పేసి చాలా వార్తలు బయట రాజశేఖర రెడ్డి గారి మీద కూడా చేయి చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చాలా మంది అంటూ ఉంటారు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడేట. అందుకనే ఇక్కడ వద్దు, అసలు నువ్వు బెంగళూరు దాటి రావద్దని కట్టడి చేశాడని కూడా రోసయ్య గారి దగ్గర చెప్పుకొని బాధపడ్డాడు రాజశేఖర రెడ్డి గారు అనేటువంటిది అది బహిరంగ రహస్యం. కాబట్టి తండ్రి చెబితే వినే మాట కూడా, బాబాయ్ని అక్కడ తీసేయి, నేను ఎంపీకి వెళ్ళాలి. సోనియా గాంధీకి ఇతని మీద బ్యాడ్ ఒపీనియన్ పడ్డది అప్పుడే కదా. వివేకానంద రెడ్డి గారిని బలవంతంగా ఖాళీ చేయించి ఆ సీటు ఆయన ఎక్కాలని చూసినప్పుడే సోనియా గాంధీ గారు గట్టిగా నో అన్నారు. ఆ రోజునే ఇతని మెంటాలిటీ ఎలాంటిది, ఇతనికి క్రిమినల్ సైకాలజీ ఎలాంటిదని అర్థం చేసుకుంది. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు పోగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పదవి ఇవ్వడానికి ఆవిడ నిరాకరించింది. దీనికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది, చరిత్ర ఉంది. కాబట్టి అలా ఆ పదవిని అడ్డు పెట్టుకొని ఇబ్బడి ముబ్బడిగా వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తుల లెక్క అనేటువంటిది ఇంతవరకు ఎవరికి తెలియదు. ఏదో వేసినటువంటి ఆ ఛార్జ్ షీట్లో వాళ్ళు చెప్పిన 42,000 కోట్ల రూపాయలు అనేది మాత్రం ప్రజలకు తెలుస్తుంది. కానీ అది కూడా ఒక పార్ట్. అది కూడా జరిగి ఎన్నాళ్ళైంది, 12 సంవత్సరాలు 13 సంవత్సరాల క్రితం చరిత్ర. అది ఇప్పటికెంత అయి ఉంటుంది. సో ఈ వ్యవహారంలో దొంగలు ఊళ్ళు పంచుకోవడానికి వచ్చేటప్పటికి తేడాలు వచ్చి కనుక బయటపడతారు చూసారా. ఇప్పుడు జరిగింది అది. ఇప్పుడు ఈ సరస్వతి దాని మీద జరుగుతున్నటువంటి గొడవ కానీ పవర్ మీద, అసలు నాకు విచిత్రమైన విషయం ఏంటంటే ఆ ఫ్యాక్టరీ లేదు అక్కడ. ఆ ఫ్యాక్టరీకి అని చెప్పేసి కొన్ని వందల వేల ఎకరాలు వాళ్ళు దానికి అలాట్ చేసుకొని దాన్ని పెట్టి లోన్స్ తెచ్చుకొని దానికి మళ్ళీ షేర్ అంట, ఆ షేర్ల కోసం వీళ్ళు కొట్టుకోవటం ఎంత ఫన్నీగా ఉందో చూడండి. అంటే ప్రభుత్వం కూడా ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ పెడతామనో, ఫ్యాక్టరీ పెడతామనో భూములు తీసుకున్నప్పుడు అంటే సబ్సిడీలో తీసుకుంటారు, లేకపోతే అతి తక్కువ ధరకు కొంటారు. అలా తీసుకున్నప్పుడు ఆ ప్రాజెక్టు పెట్టనప్పుడు నిర్దిష్ట కాలంలో పెట్టకపోతే భూములు మళ్ళీ వెనక్కి తీసుకుంటామని కండిషన్ పెడతారు. మరి అది ఏమి ఇంప్లిమెంట్ అవ్వదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇవన్నీ కూడా అటాచ్మెంట్లోకి వెళ్ళినాయి. ఈడీసీవే అటాచ్మెంట్లో ఉన్నాయి. లేకపోతే ఈ పని ఈ పాటికి ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ చేసి ఉండేది. 2014లో వచ్చినప్పుడు చేయొచ్చు. కానీ లేని ఫ్యాక్టరీ గురించి, అసలు కనీసం కాంపౌండ్ వాళ్ళకు కూడా కట్టనటువంటి ఫ్యాక్టరీకి సంబంధించిన షేర్ల గురించి అమ్మ కొడుకు చెల్లి కొట్టుకోవటం చూస్తూ ఉంటే నిజంగా ఈ రాష్ట్రాన్ని ఎంత దోపిడీ చేశారో, ఆ దోపిడీ సొమ్ము కోసం వీళ్ళు పడుతున్నటువంటి ఈ బజార్న పడ్డటువంటి పద్ధతి చూస్తే నాకు ఇవాళ విజయమ్మ గారు షర్మిల పడుతున్నటువంటి బాధ చూస్తూ ఉంటే నాకు ఏ రకంగానూ వాళ్ళ మీద జాలి కలగట్లేదు. ఎందుకంటే కర్మ రిటర్న్స్ అంటారు మన వాళ్ళు. చేతిలో బైబిల్ పట్టుకొని నా సన్నీ బాబు అసలు ఇంతటి ధర్మాత్ముడు లేడు, తండ్రి లేని బిడ్డ, గెలిపించండి అయ్యా అని ఊరు తిరిగి ప్రచారం చేసి ఒక దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం మీద రుద్దిన పాపం విజయమ్మ గారి వాళ్ళు అనుభవిస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. అలాగే మన్నని ముఖ్యమంత్రిని చేయండి, అసలు మా నానంతటోడని చెప్పేసి అని అన్న విడిచిన బాణంలాగా ఊరంతా పర్యటన చేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించడంలో పాత్ర పోషించినందుకే షర్మిల ఇవాళ ఈ బాధపడుతుందేమో అనేటువంటిది అనిపిస్తోంది. ఆ రోజున అన్న పరిశుద్ధుడిగా కనిపించాడు వీళ్ళకి. ఎందుకంటే షేర్లు రాసి ఇచ్చేస్తున్నాడు కాబట్టి, దాంట్లో ఆస్తి పంచిస్తానన్నాడు కాబట్టి. ఇవాళ అదే ఆయన మీకు ఆస్తి ఇవ్వని పోండి, నా అధికారంలో ఇది లేదు, మీకు వారసత్వమే లేదు, అసలు నువ్వు ఈ వైఎస్ అనే పదమే నువ్వు వాడటానికి లేదనేటప్పటికి ఇవాళ ఇద్దరు బయటకు వచ్చి మావాడు దుర్మార్గుడు, మా అన్న దుర్మార్గుడు అని ఆయన, మా అబ్బాయి నాకు అన్యాయం చేశాడని ఈవిడ బజార్ను పట్టడం అనేటువంటిది చూస్తూ ఉంటే ఏంటంటే ఆ కుటుంబం చేసినటువంటి ద్రోహం రాష్ట్రానికి ఇవాళ వాళ్ళని కట్టి కుడుపుతుందేమోనని అనిపిస్తోంది. తర్వాత ఇది 3వ తరం అయిపోయింది, ఇప్పుడు ఇక 4వ తరం రాబోతుంది. సేమ్ అదే రాజారెడ్డి పేరు పెట్టుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి చేత నామధేయం పెట్టబడినటువంటి రాజశేఖర రెడ్డి గారి మనవడు రాజకీయంలోకి రావటం అంటే ఏంటంటే, సరే వాళ్ళు ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే రావటానికి హక్కు ఉంది. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఆ కుటుంబం నుంచి రావటం అనేటువంటిది ఎవరు తప్పు పట్టడానికి లేదు, కాదంటానికి లేదు. కానీ పేరు దగ్గర వాళ్ళు కొట్టుకుంటూ లేఖితనంగా బజార్ను పడుతున్నారు చూసారా. వైఎస్ అనే పేరు లేకపోతే
దానికి నువ్వు పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయావు కాబట్టి మురిసిపల్లి అని పెట్టుకోవాలి, మురిసిపల్లి అని వాళ్ళు అంటాం. కాదు నేనే అసలైన ఇది మా నానే పెట్టాడు, వైఎస్ రాజారెడ్డి అనేటువంటి పేరు పెట్టాడని చెప్పేసి అని ఆవిడ క్లెయిమ్ చేసుకోవడానికి బాధ ఇచ్చేయటం అనేటువంటిది చూస్తూ ఉంటే ఏంటంటే రాజకీయాలు ఎంత దిగజారిపోయినాయి. నేను వీళ్ళని బ్లేమ్ చేయట్లేదు, వాళ్ళని బ్లేమ్ చేయట్లేదు. నేను చెప్తుంది ఏంటంటే వ్యవస్థను బ్లేమ్ చేస్తున్నాను. అంటే రాజకీయం లాభసాటి వ్యాపారం కాబట్టి అందరూ ఇబ్బడి ముబ్బడిగా ఎలాంటి వాళ్ళైనా రాజకీయంలో దిగి వారసత్వం పేరు పెట్టేసుకొని దీన్నంతా కబ్జా చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగానే నేను భావిస్తున్నాను. వాళ్ళు షర్మిల గారు ఉన్నారు, ఏ వైఎస్ అని లేకపోతే రాజారెడ్డి అంటే రాజశేఖర రెడ్డి మనవాడు కాకుండా పోతారా? అదే నేను అడుగుదా అనుకుంటున్నా. వైఎస్ షర్మిల అనకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ముద్దులు పట్టి కదా ఈవిడ కాకుండా పోతుందా? దానికోసం లేకిగా ఆ పాకులాట ఏంటంటున్నాను నేను. మీరు ఎవరికైనా రాష్ట్రంలో కాస్తో కూస్తో పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కడికి నువ్వు ఆవిడ కూతురు అని, ఆయన అబ్బాయి రాజశేఖర రెడ్డి గారి మనవడని తెలుసు కదా. తెలుసు. క్లీన్ పాలిటిక్స్ తోటి ప్రజలకి చేసేది ఏముందో అది చెప్తూ రండి. ఏమీ లేని ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని పవన్ కళ్యాణ్ ఏ ఇంటి పేరు లేకుండా వచ్చి 10 సంవత్సరాలు డక్కమక్కి తిని 100% ఫెయిల్యూర్ క్యాండిడేట్గా ప్రూవ్ అయ్యి 10 సంవత్సరాలు రాజకీయంలో నిలబడి ఇవాళ 100% స్ట్రైక్ రేట్ తోటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు కదా. మొదట్లో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నగారి పేరు చిరంజీవి పేరు కొణిదెల చిరంజీవి తమ్ముడిగా ఫెయిల్ అయ్యారు. అవును. ఎప్పుడైతే ఈయన జనసేన పార్టీ పెట్టుకున్నాడు వ్యక్తిగతంగా, ఇది నా ఇండివిజువల్గా నేను ఎదగాలి, నా వ్యక్తిగతంగా నేను ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని కాన్సెప్ట్ పెట్టుకున్నాడు. అప్పటి నుంచి సక్సెస్ అవడం బిగిన్. ఇది కూడా కాకుండా ఏంటంటే న్యూట్రల్ ఓటర్స్ మనసు గెలుచుకుంది ఎప్పుడంటే పవన్ కళ్యాణ్ సొంత అన్నైనప్పటికీ పార్టీ పెట్టి పార్టీ నడపలేకుండా పార్టీ మూసేసినా పర్వాలేదు కానీ దాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలిపినప్పుడు అన్నని కూడా వ్యతిరేకించి బయట అయితే పడలేదు కానీ ఆఫ్ ది రికార్డ్ అతనికి నచ్చలేదని చాలా మంది దగ్గర మాట్లాడాడు. సో దాన్ని వదిలించుకొని తనదైనటువంటి సొంత బాణిని ఎంచుకున్నాడు కాబట్టి 10 సంవత్సరాలు అతను పడ్డ అవమానాలు ఒక లోకేష్ పడి ఉంటాడు, తర్వాత పవన్ కళ్యాణే పడ్డారు రాజకీయంలో. సో అయినా కూడా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో నిలబడి ఇవాళ ఏ స్థాయికి వెళ్ళారు, నేషనల్ పాలిటిక్స్లో చక్రం తిప్పే స్థాయికి వెళ్ళాడు. అది కదా మీరు రాజకీయంలో నేర్చుకోవాల్సింది. అది కాకుండా ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకైనంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి తప్పులు చేసి రాష్ట్రాన్ని నాశనం చేస్తే ప్రజలు మళ్ళీ రెండోసారి అధికారం ఏమన్నా ఇచ్చారు అతనికి? ఇవ్వలేదుగా. వారసత్వం మొదటిసారి పనిచేసింది. ఇప్పుడు ఆ వైఎస్ అనే బిరుదు ఇప్పుడు కూడా ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారికి. అయినా కూడా 11కి ఎందుకు పరిమితం చేశారు ప్రజలు? దీని నుంచి ఏమి నేర్చుకోరా మీరు? కొత్తగా వచ్చే కుర్రాడిని ఫ్రెష్గా అతను ఏదో కాస్త బుద్ధిమంతుడిలాగానే కనపడుతున్నాడు చూడటానికి, అతనికైనా సరే కొత్త తరం రాజకీయం నేర్పించండి. లోకేష్ గారు లాంటి రాజకీయ నాయకులను చూసి ఇలా ఉండండి, ఇలా నేర్చుకోండి, ఇలా ఎదగండి అని చూపించండి. పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకత్వాన్ని చూపించి ఇలా మీరు ఉండండి అని చెప్పాలే కానీ ఈ వైఎస్ వెనకాల పరిగెత్తడం, దానికోసం వీళ్ళు చేయటం అనేది చూస్తుంటే ఏంటంటే ఆ కుటుంబం మీద ఇప్పటికే చాలామందికి ఏహ్య భావం వచ్చింది కాబట్టి అటు షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉన్న పట్టించుకోలేదు, ఇటు వచ్చేసేసి జగన్మోహన్ రెడ్డి గారు అంత అధికారం చలాయించిన 11 సీట్లకే పరిమితం చేశారు. తర్వాత చాలామంది రాజకీయ విశ్లేషకులు, చాలామంది మామూలుగా మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఏంటంటే నిన్నటిదాకా రాజశేఖర రెడ్డి గారిని వ్యతిరేకించినటువంటి వాళ్ళు, షర్మిల జగన్ వైపు ఉన్నప్పుడు ఆవిడని కూడా వ్యతిరేకించిన వాళ్ళు ఇవాళ షర్మిల గారికి ఏదో అన్యాయం జరిగిపోతుందని సింపతి చూపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతోటి ఆవిడ పక్కన వంత పడుతున్నారు. అది కూడా తప్పు అంటాను నేను. జరిగిన ప్రతి పాపంలో, ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన ప్రతి నష్టంలో విజయమ్మ గారు షర్మిల కూడా సమాన భాగస్వాములు. అంటే ఎందుకు సార్ వాళ్ళ పార్టీని ఆ రోజు వాళ్ళ అన్నయ్య పెట్టిన పార్టీని కాపాడుకోవటానికో ఏదో చేయటానికో వెళ్ళి నలుగురు దగ్గరికి వెళ్ళారు. అధికారం వచ్చిన తర్వాత కదా ఇప్పుడు అసలు వ్యవహారం బయటపడింది. ఇప్పుడు వాళ్ళ పాపం ఏముంటుంది? అక్కడే నేను అంటున్నాను, నీ కొడుకు మనస్తత్వం నీకు తెలియదమ్మా విజయమ్మ గారు. నేను మీ మీడియా ద్వారా ఆవిడని అడుగుతున్నాను, నీ కొడుకు మనస్తత్వం అనేటువంటిది ఏంటో నీకు తెలియదా? ఒక ఇల్లాలు, సరైనటువంటి ఇల్లాలు ఏం చేయాలి? అప్పుల పాలైపోయి గడవటానికి కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి 5 ఏళ్లలో మనకి 1000 కోట్లు 1,00,000 కోట్లు ఎలా వస్తున్నాయి నాయన అని కొడుకుని కానీ తండ్రిని కానీ ఒక రోజన్నా ప్రశ్నించావా?
ప్రశ్నించకుండా మా ఆయన చచ్చిపోయాడు చూడండి, నా కొడుకుని చూడమని చెప్పేస్తాను. నీ కొడుకు మనస్తత్వం నీకు తెలిసి కూడా, క్రిమినల్ మెంటాలిటీ తెలిసి కూడా, కంపెనీలు ఎలా పెట్టాడు, షెల్ కంపెనీలు ఎలా చేశాడు, షేర్ని ఎలా పెంచాడు అనేటువంటిది ప్రతిదీ విజయం గారికి తెలియకుండా జరిగిందంటే నేను నమ్మను. అంటే ఆమె జనరల్గా హౌస్ వైఫ్ కాబట్టి ఆమెకు అంత నాలెడ్జ్ అక్కడే పొరపాటు పడుతున్నారు మీరు. ఏమంటే చదువు రాని పల్లెటూరు ఒక ఆడపిల్లని తీసుకోండి. వాళ్ళ ఆయన సంపాదిస్తే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడి సంపాదిస్తే ఒక 100 తెచ్చాడంటే నమ్ముద్ది, 500 తెచ్చాడంటే నమ్ముద్ది, 1000 రూపాయలు తెచ్చాడంటే నమ్ముద్ది. 1,00,000 రూపాయలు ఒకే రోజు తీసుకొచ్చి ఆవిడ చేతిలో పెడితే ఫస్ట్ ప్రశ్న ఆమె ఏమేస్తుంది చెప్పండి? ఎక్కడదండి ఇంత డబ్బు అంటారు. దొంగతనం చేసుకొచ్చావా, ఎవరన్నా మోసం చేసావా అని అడుగుద్ది. ఎందుకంటే వాడి స్థాయి అది కాదు. కానప్పుడు సడన్గా 1,00,000 వచ్చినప్పుడు బుద్ధి ఉన్నటువంటి విఘ్నత ఉన్నటువంటి ఆడ మనిషి వేయాల్సిన ప్రశ్న అది. మగాడు తప్పు చేసినా సరే మీరు మందలించి కట్టడి చేయాలి. అది లేకుండా ప్యాలెస్ లాంటి ఇల్లు కడతా ఉంటే దాంట్లో ఉండి మీరు ఎంజాయ్ చేసిన తర్వాత ఇవాళ కొడుకు చేసిన దారుణాలకి మీరు ఫలితం అనుభవించాల్సిందే. మీరు చెప్పినట్లుగా అంటే అవినీతి సొమ్ము రాగానే ప్రశ్నించే తత్వం నిజంగా రాజకీయ కుటుంబాల్లో ఉంటే ఈరోజు ఇంతమంది రాజకీయ నాయకులు 1000 కోట్లకు పడగలేస్తారు కదా సార్. కాబట్టి నేను అంటున్నాను, మీకు ఆ తత్వం ఆ రోజున లేనప్పుడు ఇవాళ బజార్ని బడి బాధపడకూడదు. ఫలితం కాముగా అనుభవించాలి. 5 ఏళ్ళు నా కొడుకు అనుభవించాడు కాబట్టి అప్పుడు నేను ముద్దులు పెట్టాను నా కొడుకు ధర్మాత్ముడని. ఇప్పుడు నేను ఆడు దుర్మార్గుడు అని చెప్తే నా మాట కూడా నమ్మరు ప్రజలు. ఆ రోజున వాడిని ఎందుకు వెనకేసుకొచ్చావమ్మా అని అడుగుతారు. ఇప్పుడు అందరికీ విజయమ్మ గారి దగ్గరికి వెళ్ళి అడిగే అవకాశం లేదు కదా. మీరు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి మైక్ పెట్టండి, ఏమంటారు? ఇదే చెప్తారు. కాబట్టి తెలిసి చేసినా తెలియ చేసిన ఒక పాపంలో భాగస్వామ్యం మీరు అయినప్పుడు, పోనీ ఆవిడికి తెలీదు, షర్మిలకు తెలీదా? ఇంత సొమ్ములు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది తెలీదా? వాళ్ళ బ్రదర్ అనిల్కి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయనేది తెలీదా? వీళ్ళందరూ ఊరూరు తిరిగి క్రిస్టియన్ కమ్యూనిటీస్ని అన్నింటినీ మొబలైజ్ చేసి మా వాడికి ఇవ్వాలి, ఒక క్రిస్టియన్ని తెచ్చుకోవాలి, మీరు అందరిని ప్రచారం చేసిన వాళ్ళేగా వీళ్ళు. మీకు తేడాలు వచ్చి మీకు ఆస్తి పంపకాల దగ్గర తేడా వచ్చేటప్పటికి బ్రదర్ అనిల్ బయటకు వస్తాడు, అదే క్రిస్టియన్ సంఘాల దగ్గరికి వెళ్ళేసి జగన్కు వ్యతిరేకంగా మాట్లాడతారు. ఇంకా వీళ్ళ క్రెడిబిలిటీ ఎక్కడ ఉంటుంది చెప్పండి? అసలు ఇప్పుడు ప్రజలకు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే సార్, వారసత్వం కోసం కొట్లాడుకుంటున్నారు వీళ్ళు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆస్తిలో వాటాల కోసం, ఆ వారసత్వం కోసం కొట్టుకుంటున్నారా, లేదంటే ఆయనకి కాంగ్రెస్ పార్టీ నుంచి సంక్రమించిందా, లేదంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రజలకు చేసినటువంటి హెల్ప్, లేకపోతే ఏదో ఒక రకంగా అక్కడి నుంచి వచ్చినటువంటి పలుకుబడో లేకపోతే పరపతో ఆ వారసత్వాన్ని కోరుకుంటున్నారా? అంటే ఇక్కడ ఒకటండి, రాజశేఖర రెడ్డి గారు మంచి చేశారా, చెడు చేశారా, లేకపోతే అన్యాయం చేశారా, దోపిడీ చేశారా అనేటువంటిది మనలాంటి వాళ్ళకి తెలుసు. పథకాలు అనేటువంటి ముందు పెట్టి దాని వెనకాల ఎంత అవినీతి జరిగిందని. కానీ కామన్ ప్రజల్లో చాలామందికి ఒక ఆరోగ్యశ్రీ, ఒక ఫీజు రియంబర్స్మెంటు, ఈ ఒక జల యజ్ఞం ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి చాలా బాగా దగ్గర అయ్యాడు ఆయన. సో ఆయన్ని బాగా పిచ్చిగా అభిమానించేవాళ్ళు జగన్మోహన్ రెడ్డినైనా కొంత తిడతారేమో కానీ రాజశేఖర రెడ్డిని అభిమానించేవాళ్ళు యువతల పార్టీల్లో కూడా ఉన్నారు. అది గొప్పతనం. రాజశేఖర రెడ్డి లాంటి మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ కొంతమంది రెస్పెక్ట్ ఇచ్చే స్థానానికి చేరటం అది కొంతవరకు ఆశ్చర్యకరమైన విషయం. అతను సక్సెస్ అయ్యారు. ఆ విషయంలో ఎవరు వచ్చినా భుజం మీద చేసి నవ్వుతూ మాట్లాడి వాళ్ళ సమస్య పరిష్కరించాడు కాబట్టి యువతల పార్టీలో కూడా కొంతమంది వాళ్ళ అభిమానులు ఉన్నారు. సో ఆ వారసత్వాన్ని కోరుకుంటున్నారు. కొత్తగా రాజకీయంలోకి రాబోతున్నటువంటి వ్యక్తిగా ఆ లాంచింగ్ ప్యాడ్ లాగా పనికొస్తుంది. ఆ వైఎస్ అనేటువంటి రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ అనేటువంటిది అది షర్మిల గారి తాపత్రయం. దాన్ని లేకుండా చేయాలి అనేటువంటిది. ఎందుకంటే సొంత చెల్లె ఇంకొక పవర్ సెంటర్ అవుతుందని ఆవిడ మెడబట్టి బయటికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ సాక్షాత్తు తను ఎవరినైతే ఆరాధించి రోల్ మోడల్లాగా భావిస్తాడో రాజారెడ్డి తాతగారి పేరు పెట్టుకొని మరి ఆయన వస్తున్నప్పుడు ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ అంతా అటుపక్క ఎట్లా ర్యాలీ అవుతారో. ఎందుకంటే రాజశేఖర రెడ్డి మీద అభిమానం ఉన్నవాళ్ళు షర్మిలకిను విజయమ్మ గారికి జరిగిన అన్యాయాన్ని గమనిస్తున్నారు కదా. కాబట్టి ఇతను కాదు అసలైన వారసుడు, ఇతను దుర్మార్గుడు కాబట్టి వాళ్ళు ఏదో వస్తున్నారు కాబట్టి వాళ్ళ వైపు వెళ్దామేమో అని అనుకుంటారేమోనని నిన్న మొన్నటి నుంచి ఎన్ని రకాలుగా ట్రోల్స్ చేస్తున్నారో మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. పుట్టుక దగ్గర నుంచి మిగతా విషయాల దగ్గర నుంచి ఆ ఇంటి పేరుతో సహా ఎంత లీకిగా సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు ఆ కుటుంబం అనేటువంటిది, ఆ పార్టీ కుటుంబం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి వాళ్ళు
ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి చీఫ్గా ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఇవన్నీ పక్కన పెట్టేసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని ఆ కుర్రాడిని ఫ్రంట్లో పెట్టుకొని రాజారెడ్డి పేరుతోటి చేయమనండి రాజకీయం. ఆవిడ వైఎస్ అనే పేరు కోసం పాకులాడుతున్నంతసేపు వీళ్ళు ఆవిడని పైకి రానివ్వరు. ఆవిడ చేయాలనుకున్నది చేయలేకపోగా ఒక మంచి పిల్లాడిని కొత్తగా రాజకీయాలకు వస్తున్నటువంటి అతని రాజకీయ భవిష్యత్తును కూడా బలిపెట్టిన అతని మీద బురద జల్లటం అతని మీద ఇప్పటి నుంచే మొదలైపోయింది కదా. నిన్నటిదాకా అతన్ని పట్టించుకున్న వాళ్ళు కూడా ఇవాళ అతన్ని ఎలా దొక్కాలనేటువంటి చూస్తున్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఎలా ఉంటుందో మీకు తెలుసు. తనకు ఎదురొచ్చే వాళ్ళని తొక్కటానికి ఆయన ఎంత దూరమైనా వెళ్ళడానికి అవకాశం ఉందనేటువంటిది చరిత్రలో చాలా ఉదాహరణలు ఉన్నాయి మనకి. అంటే మనకన్నా వాళ్ళ సిస్టర్కే వాళ్ళకి బాగా తెలుసు. మనకి తెలిసిన కొన్నే కుటుంబంలో వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి ఆ రక్షించుకోవటం అనేటువంటిది ఇవాళ ఆవిడకి పెద్ద టాస్క్ అవుతుంది. బట్ నాకు ఒక రాజకీయ విశ్లేషకుడిగా నేను ఏదైనా ఒక సలహా ఇమ్మంటే షర్మిల గారికి ఆ వైఎస్ అనేటువంటి ఇంటి పేరు కోసం తాపత్రయపడకుండా మీ రాజకీయం మీరు చేసుకుంటూ వెళితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి చేసిన అన్యాయాన్ని మీరు ప్రజల్లో చెప్తూ మీరు కనుక కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు ఆ ఇంటి పేరుతో సంబంధం లేకుండానే వారసత్వం మీకు వచ్చే అవకాశం ఉంది. సార్ వారసత్వం గురించి కొట్లాడుకోవడానికి ఇంకొక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఇంకో 15 ఏళ్ళకో జగన్మోహన్ రెడ్డి కూడా వృద్ధుడైపోతారు. ఆ తర్వాత ఆయన లెగసీ కంటిన్యూ చేయడం కోసం ఈ వారసులు ఎవరు లేరు కదా. అంటే ఇప్పుడు మొన్నటిదాకా ఏమనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వెళ్తే భారతమ్మ గారు ఉన్నారు కాబట్టి ఆ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి ఆవిడ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు, రకరకాల వార్తలు వచ్చినాయి. కానీ లిక్కర్ స్కామ్ అనేది ఆవిడని కూడా తాకుతుందేమో అనేటప్పటికీ పార్టీలో ఉన్నటువంటి చాలామంది సీనియర్స్ ఆత్రంగా ఎదురు చూస్తున్నారని ఇంటర్నల్ టాక్స్. మనకే ఆపద్ధర్మంగా అప్పచెప్తాడు, కొన్నాళ్ళు జైల్లో నుంచి బయటకు వచ్చేటువంటి పార్టీ అధ్యక్ష బాధ్యత పెద్ద తలకాయల దగ్గర నుంచి తనకి దగ్గరగా ఉన్నటువంటి యువకుల్లాగా చాలా మంది ఎదురు చూస్తున్నారు. పేర్లు అనవసరం, మనం ఒక్కసారి కళ్ళు మూసుకుంటే అన్ని పేర్లు వస్తాయి. ఒక ఆయన అసలు రాజకీయంలో దురంధరుడైనటువంటి వ్యక్తి గత 6 నెలలుగా ఏమీ మాట్లాడకుండా పార్టీ కూడా వదలకుండా ఉన్నాడు అంటే ఇదే కారణం. సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కనుక పార్టీ పగ్గాలు తీసేసిన తర్వాత వదిలేస్తే ఆ పార్టీ ముక్కలైపోతుంది. అసలు ఆయన ఎందుకు వదిలేస్తారు సార్? కాబట్టి ఏదైనా కేసులకు సంబంధించిన కేసులో లోపలికి వెళ్ళినప్పుడు ఆపద్ధర్మంగా అయినా సరే ఏ భారతి గారికి అప్పచెప్తే ఉన్నవాళ్ళందరూ దేశముద్రులు కదండి. ఆ పార్టీలో ఎవరైనా తక్కువ వాళ్ళు ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి ఇంకా మళ్ళీ ఏమన్నా దింపుడు కళ్ళం ఆశలాగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అధికారంలోకి వస్తారేమో అనే ఆ దింపుడు కళ్ళం ఆశతో ఉన్నోళ్ళే ఉన్నాడు. కానీ ఒక్కొక్కళ్ళని గుళ్ళో లింగాన్ని కూడా మింగేటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు దాంట్లో ఉద్దండులు. కాబట్టి ఆయన బయట ఉన్నంత వరకే కానీ ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు కాపాడటానికి తల్లి చెల్లి అమ్మను చెల్లి ఉన్నారు, ఇవాళ ఎవరు లేరు. కాబట్టి ఆయన రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ వారసత్వ ఈ డ్రామా అనేటువంటిది మనం ఇంకొన్నాళ్ళు చూడాల్సి ఉంటుంది. సో మొత్తంగా వైఎస్ రాజకీయ వారసత్వం కోసం ఆ కుటుంబంలో జరుగుతున్నటువంటి ఘర్షణ ఏదైతే ఉందో అది రాష్ట్రంపై తీవ్రమైనటువంటి ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా గతంలో పాలించినటువంటి పార్టీగా ఉన్న ప్రస్తుత వైసీపీ ఏదైతే ఉందో అది కూడా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అనేటువంటి ఆందోళనలో ఉంది. ఎందుకంటే వెంటాడుతున్నటువంటి కేసులు, మరో పక్కన ఆ వారసత్వాన్ని కంటిన్యూ చేయడానికి ఎవరు కూడా ముందుకు కుటుంబంలో లేరు. తల్లి కానీ వాళ్ళ అంత ముందున్నటువంటి విజయం గారు కానీ ఆ తర్వాత షర్మిల గారు కానీ ఇప్పుడు ప్రత్యామ్నాయంగా వేరే వైపుకు వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితుల్లో వైఎస్ కుటుంబంలో జరుగుతున్నటువంటి వారసత్వ పోరు ఎలాంటి ముగింపు వస్తుంది, ఎలాంటి టర్న్ తీసుకుంటుంది అనేది మాత్రం చూడాల్సిన అంశం.